హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం వాట్ ఈస్ డెవాప్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, డెవాప్స్ అంటే ఏంటి, అలాగే డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డెవాప్స్? డెవాప్స్ అంటే ఏంటి అని అంటే డెవలప్మెంట్ టీమ్ని అలాగే ఆపరేషన్స్ టీమ్ని కంబైన్ చేయడాన్ని మనం ఇక్కడ డెవాప్స్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, డెవాప్స్ కంబైన్స్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్ to increase the efficiency, speed and security of software development and delivery compared to traditional process. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎఫిషియన్సీని, స్పీడ్ని అలాగే సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి మనము ఈ డెవాప్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, వై డెవాప్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకు మరి డెవాప్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాం. సో మనకి యాక్చువల్గా డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు, కోడ్ రాసి డెవలప్ చేసి దాన్ని ఆపరేషన్ టీం వాళ్ళకి సెండ్ చేస్తారు. సో అప్పుడు ఆపరేషన్ టీం వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి మానిటర్ చేసి బగ్స్ ఉంటే మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ అనేది డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది, అలాగే ఎస్డిఎల్సి ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. సో అందుకని దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనము డెవాప్స్ మెథడ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో డెవాప్స్ అనేది ఒక మెథడ్ ఆర్ కల్చర్ అని చెప్పొచ్చు. సో మనం ఈ డెవాప్స్ని యూజ్ చేసి ఎస్డిఎల్సి ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరిగేలా చూస్తుంది. సో ఇక్కడ చూడండి, DevOps is important because it's a software development and operations approach that enables faster development of a new products and easier maintenance of existing deployments అని చెప్తున్నా. సో నెక్స్ట్, వాట్ డస్ డెవాప్స్ ప్రొఫెషనల్స్ డూ? ప్రొఫెషనల్స్ ఏం చేస్తారు, డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరిగేలా చూస్తారు. అంటే లైక్ ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్. సో టెస్ట్ చేసిన తర్వాత మనకి ఆ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు మనకి మోస్ట్లీ చాలా ఆర్గనైజేషన్స్ డెవాప్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఈ డెవాప్స్కి కావాల్సిన టూల్స్ ఏమున్నాయని చెప్పి వాటిని నేర్చుకొని ఆ టూల్స్ ద్వారా కంటిన్యూస్ ప్రాసెస్ అనేది జరుపుతారు. సో మనకి ఎలాంటి టూల్స్ ఉంటాయంటే లైక్ జెన్కిన్స్, యాన్సిబుల్, టెరాఫార్మ్, కుబర్నెట్స్. సో ఈ టూల్స్ని మనం యూజ్ చేసుకొని కంటిన్యూస్గా ఎస్డిఎల్సి ప్రాసెస్ని కంటిన్యూస్గా జరిగేలా చూస్తాం. సో ఇక్కడ చూడండి, డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కంబైనింగ్ కోడ్, అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ అప్లికేషన్ మేనేజ్మెంట్. All of these tasks rely on understanding not only development life cycles but DevOps culture and its philosophy, practice and tools. సో టూల్స్ కూడా మనకి ఖచ్చితంగా రావాలి. ఏంటి, జెన్కిన్స్, యాన్సిబుల్, కుబర్నెటిస్, టెరాఫార్మ్. సో ఇవన్నీ కూడా టూల్స్. సో మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ కంటెంట్ అనేది స్టార్ట్ అయింది, రికార్డెడ్ కంటెంట్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.